బండ్లగూడ ఏరియాలో రామచంద్రపురం పోలీస్ లిమిట్స్లో కార్డినెన్స్ సెట్ చేయడం జరిగింది. ఇప్పుడు 7:30 సాయంత్రం 7 గంటల నుంచి ఇప్పటి వరకు కార్డినెన్స్ సెట్ చేసినాం. మొత్తం 9 బృందాలు సర్చ్ పార్టీలుగా అవుటర్ కార్డన్ ఇన్ కార్డన్ అని చెప్పి మొత్తం ఏరియాని 9 పార్టీగా డివైడ్ చేసి అన్నీ చెక్ చేయడం జరిగింది. దీంట్లో అడిషనల్ డీసీపీ, ఒక ఏసీపీ రామచంద్రపురం, ఎస్హెచ్ఓ రామచంద్రపురం, అదేవిధంగా మిగతా 10 మంది ఇన్స్పెక్టర్లు, 20 మంది ఎస్ఐలు, మొత్తం స్పెషల్ పార్టీ 25 మెంబర్స్, ఉమెన్ కానిస్టేబుల్ అంతా కలిపి 191 మంది ఈ కార్డినల్ సెట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. టోటల్గా 385 ఇళ్ళు చెక్ చేయడం జరిగింది. దీంట్లో ఒక 55 ఇళ్ళు తాళాలు ఉన్నాయి. వాటికి ఒక పర్సన్స్ అంటే 1331 మంది పర్సన్స్ని వాళ్ళ డాటా తీసుకోవడం జరిగింది టీమ్ వైజ్గా. అదేవిధంగా మా టెక్నాలజీ టీఎస్ కాప్ ద్వారా ఏదైతే టెక్నాలజీ ఉందో సీడాట్ ద్వారా మేము అనుమానిస్తున్న చెక్ చేస్తే 16 మంది మాకు అనుమానిస్తున్న దొరికినారు. వాళ్ళు నేరస్తున్న ఎక్విడెన్స్ వాళ్ళతో టచ్లో ఉన్నవాళ్ళు. ఏ విధంగా ఎలా ఉన్నారని వీళ్ళందరినీ ఇప్పుడు తీసుకొచ్చిన 16 మందిని వాళ్ళు వెరిఫై చేస్తాం. వాళ్ళ మీద ఏమైనా పాత కేసులు ఉన్నాయా, పాత రికార్డు ఉన్నాయా, మాకు ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా చెక్ చేయటము, సీడాట్ పూర్తి వెరిఫికేషన్ చేసి ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాం. దీంట్లో ఈ డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ ఒక 22 2 వీలర్స్ దొరికినాయి, ఒకటేమో 3 వీలర్స్. వీటి సరైన డాక్యుమెంట్స్ లేవు. ఓనర్షిప్ వేరే ఉన్నారు, వీళ్ళు చెప్పేది వేరే ఉంది. సీడాట్లో మన టాడేలో కొడితే కూడా అది వేరే విధంగా ఓనర్ చూపెడుతుంది. కాబట్టి అది వెరిఫికేషన్ చేసి జెన్యూన్ పర్సన్ డాక్యుమెంట్ తీసుకొచ్చిన తర్వాత వెరిఫై చేసి వాళ్ళు కూడా మొదలుపెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సీడాట్లో ఉన్న 16 మంది అయితే వీళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏముందా, వీళ్ళు ఇంతకుముందు ఏమైనా జైలు పోయినారా, లేకపోతే జైలు పోయిన వాళ్ళతో వీళ్ళకి ఎట్లా వాళ్ళకి టచ్ ఎలా వచ్చింది, ఏమైనా ఫ్రెండ్సా, లేదా వాళ్ళకి ఏమైనా షూటింగ్లు జమానత్ ఇచ్చినారా ఆయన డీటెయిల్గా వెరిఫై చేస్తాం. ఇన్స్పెక్టర్ రామచంద్రపురం రమేష్ చేస్తాడు. ఈ ఏరియా ముఖ్యంగా ఏంటంటే మేము చెక్ చేసినట్టు మ్యాక్సిమం అంతా యూపీ, బీహార్, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఈ పెన్నార్ అని, ఈ రబ్బర్, అగర్వాల్ రబ్బర్ కంపెనీ ఇండస్ట్రీలో ఎక్కువ పనిచేస్తున్నారు. సో లోకల్ ఏరియాలో ఒక డిటరెన్స్ ఏర్పడాలి కార్డినెన్స్ ముఖ్య ఉద్దేశంతో పబ్లిక్ కాన్ఫిడెన్స్ చేసుకుని ఈ కార్డినెన్స్ సెట్ చేయడం జరిగింది. పబ్లిక్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసినారు. ఇదే విధంగా ఇంకా ఫర్దర్ నెక్స్ట్ వేరే కాలేజీలో కూడా ఈ కార్డినెన్స్ సెట్ని కొనసాగిస్తాం. మధ్యలో వెరిఫై చేస్తాం. ఇప్పుడు ఎవరైనా ఉండొచ్చు, 16 మంది అయితే ఎక్విడెన్స్ మనకు వచ్చింది. వీళ్ళు ఎవరు పాత నేర్చుకుని మనకు ఇప్పుడు వెరిఫై చేస్తాం. ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అప్పటి నుంచి కంపెనీలో పనిచేస్తున్నాం. 30 సంవత్సరాల కంపెనీలో చాలా మంది చాలా అప్పుడు రాంగనపల్లి ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు వాటర్ బాగా